నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం ఏది శాశ్వతం మనకు అందించిన వారు ఇంద్రగంటి నరసింహమూర్తి గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. పుట్టిన ప్రతి ప్రాణికి చావు తప్పదని తెలుసు. సంపద అస్థిరమని, ఆగ్రహం అనర్థదాయకమని తెలుసు. ఏది మంచో ఏది చెడో తెలుసు. అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లు నటించడము తెలుసు. అదే మానవ నైజం. అన్నీ తెలుసుకుంటున్న మనిషి తనను సృష్టించిన భగవంతుడికి ఏమీ తెలియదనుకునేంత అమాయకుడు. సృష్టికర్త మనిషిని సృష్టించడంతో పాటు అతడి మస్తిష్కాన్ని ప్రజ్ఞకు నిధిగా చేశాడు. అతన్ని పరీక్షించడానికి అరిషడ్ వర్గాలను అందులో ప్రవేశపెట్టాడు. మనిషి తనకు అప్పగించిన పాత్రను సమర్థంగా పోషించి నిష్క్రమించకుండా మనసు చేసే మాయలో పడి పక్కవాడి పాత్రను ప్రభావితం చేయడం ప్రారంభించడంతో జగన్నాటకం రసవత్తరంగా సాగుతుంది. మస్తిష్కాన్ని మదించి కొందరు జ్ఞానవంతులవుతారు, మరికొందరు కోట్లకు అధిపతులవుతారు, పాలకులవుతారు. సుఖంగా జీవిస్తున్నామన్న భ్రమలో పడతారు. ఉన్నదాంతో సంతృప్తి చెందక ఆశాపాశానికి బద్దులై మానసిక వేదనతో కుమిలిపోతూ ఉంటారు. మనిషి తాను స్వేచ్ఛాజీవిని అనుకుంటాడు, కానీ నిజానికి సంఘజీవి. కాబట్టి అతడు ఆ సంఘం కట్టుబాట్లను అనుసరించి జీవించాలి. అందుకని చాలా సందర్భాల్లో మనసును నియంత్రించుకోక తప్పదు. ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్నప్పుడు పై అధికారి ఆదేశాలు అమలు చేసి తీరాలి. ఇంటి విషయాల్లో ఇతర కుటుంబ సభ్యుల సలహాలకు విలువనివ్వాలి. మిత్రులతో కలిసి నడుస్తున్నప్పుడు వారి అభిప్రాయాలను గౌరవించాలి. తనకు నచ్చని విషయాన్ని సున్నితంగా తెలియచేయవచ్చు, కానీ వాదనలకు దిగితే వేదన మిగిలి మిత్రులు శత్రులవుతారు. మనసును నియంత్రించుకోవడం మనిషికి అవసరం. అలా కాకుండా దాని నియంత్రణలోకి వెళ్ళిన వ్యక్తి కష్టాల పాలవుతాడు. అందుకని ఏ గుణాలను విడిచిపెట్టాలో భారతం చెప్పింది. క్రోధము దుర్జయుడైన శత్రువు, లోభం అంతులేని వ్యాధి, మిత్రులను దూరం చేస్తుంది. ధర్మమూఢత్వమే మోహం, హృదయ తాపమే మత్సరం అని ధర్మరాజు యక్షుడి ప్రశ్నలకు జవాబు చెప్పాడు. కాబట్టి అరిషడ్ వర్గాలను విడిచిపెట్టాలి. శాంతియుత జీవనానికి అలవాటు పడితే ఈ దోషాలు మనసును పట్టి పీడించవు. సత్పురుషుల సాంగత్యం మానసిక వికాసానికి దోహదపడుతుంది. భగవత్ స్వరూపాన్ని తెలుసుకున్నవాడే విద్వాంసుడు. అచంచలమైన భక్తితో గోవింద పదారవింద వందనం అనే అందమైన నావను ఆశ్రయించిన వారు దుఃఖమయమైన సంసార సముద్రాన్ని సంతోషంగా దాటేస్తారని భాగవతం చెప్తోంది. పాపాలను నశింపజేసే పాదపద్మాలు కలిగిన హరిని సేవించేవారు కష్టాలకు భయపడరు. భగవంతుడు తమతోనే ఉన్నాడన్న నమ్మకంతో విపత్కర పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటారు. జ్ఞాన బలంతో మనసును మంచి ఆలోచనలతో నింపుకుంటారు. అసహాయులను ఆదుకుంటూ హరినామస్మరణలో పునీతులవుతారు. భగవంతుడు అనుగ్రహించిన అశాశ్వతమైన మానవ జన్మను సార్థకం చేసుకుని కీర్తిశేషులవుతారు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.